హలో మామ. ఇక్కడ మనమైతే ఇప్పుడు మన మహబూబ్ నగర్ కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. చెరువు కట్ట కాడ అయితే ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే పత్తెపూర్ మైసమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూడండి, వ్యూ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. ఒకసారి చూడండి మీరే. ఇక్కడ చిన్న పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మేమైతే ఫ్రెండ్స్ తోటి వచ్చినాం. మీరు కూడా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి ఎవరితోటన్నా రావచ్చు. సో ఇక్కడ మన వాళ్ళు అయితే చూడండి భవనాలు అడుగుతారు. ఇవైతే రెంట్కి తీసుకున్నాం మేము. చూడండి గాయస్, అంటే వాళ్ళే వండిస్తారు. మీకు కూడా అక్కడ అందరు ఉంటారు. చూడండి గాయస్, మొత్తం మేమైతే చిల్ చేసినాం అనమాట. సో ఇక్కడ అన్న వాళ్ళు అయితే అడుగుతున్నారు. ఇప్పటివరకు మనం వ్యూ అయితే చూద్దాం. సో చూడండి గాయస్, వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి, అంటే అంత బ్యూటిఫుల్ గా ఉందని. కానీ మొత్తం ఏంటంటే ఖాళీగా ఉంది. మేము మార్నింగ్ మార్నింగ్ వచ్చినాం కాబట్టి మాకు ప్లేస్ దొరికింది. ఖాళీగా ఉండే. బట్ మీరు కూడా మార్నింగ్ రండి. కానీ మొత్తం లాస్ట్ దాకా చూడండి. మొత్తం క్రౌడ్ అంటే క్రౌడ్ నిండిపోతారు. ఇక్కడ అయితే మనం టెంపుల్ కి అయితే పోదాం ఇప్పుడు. ఇక్కడ మన అయితే కోడిని చూపిస్తుంది గాయస్. చూడండి ఆ కోడి మొత్తం ముక్క సుక్క మొత్తం ఈరోజు అలాగ ఉంటది అనమాట దావత్. సో చూడండి గాయస్, ఇప్పుడైతే దానికి వాటర్ గీటర్ తాపిద్దాం, దానికి అడుగుదాం మంచిగా. అమ్మవారి దగ్గరికి అయితే పోదాం గాయస్. సో చూడండి, ఇక్కడ ఇక్కడ అయితే మన అమ్మ అయితే వచ్చి బొట్లు అయితే పెడుతుంది అనమాట. సో చూడండి గాయస్, మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి గాయస్. చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడైతే చూడండి కోడి ఈరోజు. ఇక్కడైతే ప్రదక్షిణ అయితే చేయడానికి వచ్చినాం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది. చూడండి గాయస్, చూడండి ఇక్కడైతే మనం ప్రదక్షిణలు అయితే చేద్దాం అనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఒకసారి మీరు కూడా పక్క విజిట్ చేయాలని అనుకుంటున్నా. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట గైస్. సో చూడండి, ప్రదక్షిణ అయితే చేస్తుండ అనమాట మా అన్న. సో ఆ కోడిని చూడండి గాయస్. పాపం కోడి ఈరోజు చేట్ల మటాష్ అయిపోతుంది అనమాట. సో చూడండి, లాస్ట్ దాకా చూడండి గాయస్. ఇలాంటి చిన్న చేసినాం మేము. సో చూడండి గాయస్, వెయిట్ ఫర్ వీడియో టిల్ ఎండ్ గాయస్. చూడండి ఇక్కడైతే మొక్కుకున్నమాట. మీరు దర్శనం చేపిస్తా గాయస్ మీకు కూడా అమ్మవారి తల్లికి. సో చూడండి, ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను అనమాట మా అన్న. సో ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చింది గాయస్. నిజంగా మేమైతే మార్నింగ్ మార్నింగ్ వచ్చినాం కాబట్టి మాకు బెస్ట్ అనిపించింది. మీరు కూడా మార్నింగ్ మార్నింగే రండి. సో ఈయన మా అన్న అనమాట. సో చూడండి గాయస్, ఇక్కడ అయితే లడ్డు అయితే తీసుకుంటున్నాం. లడ్డు మాత్రం చాలా టేస్టీగా ఉండే గాయస్. సో చూడండి ఇక్కడ. సో మన సంపత్ బాయ్ గాయస్. చూడండి గాయస్, అమ్మవారికి అయితే మీరు దర్శించుకోండి. అమ్మవారు అసలు ఎంత మంచిగా అలంకరించారంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేవు గాయస్. నిజం చెప్తున్నా, ఎంత బ్యూటిఫుల్ గా ఉండే. మీరు కూడా పక్కా విజిట్ కాండి. సో ముక్కు చూడండి గాయస్, దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిందనమాట మాది. సో ఇక్కడ మన సంపత్ బాయ్, కార్తిక్ బాయ్ గాయస్. చూడండి, మీరు కూడా వస్తే పక్కా ఫ్రెండ్స్ తోటే రండి గాయస్. సో చూడండి గాయస్, ఇక్కడ అయితే బోనం అయితే పోతుంది అనమాట. మేమైతే చిన్న టెంట్ అయితే తెచ్చుకున్నాం గాయస్. 4-5 మెంబర్స్ అయితే పట్టొచ్చు ఆ టెంట్ లా. సో మన అయితే టెంట్ అయితే ఇస్తుంది అనమాట. టెంట్ కూడా చిల్ చేస్తాం గాయస్. టెంట్ లో కూడా ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా మెల్లగా స్టార్ట్ చేస్తారనమాట గాయస్. మొత్తం ముక్క సుక్క చిల్ అయితే చిల్ చేస్తాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి వస్తే పక్కా ఎంజాయ్ చేస్తారు గాయస్. సరే పక్కా విజిట్ చేయండి. ఇక్కడైతే మేము మొన్న అయితే టెంట్ వేస్తున్నాం అనమాట. సో ఈ టెంట్ చూడండి గాయస్, టెంట్ అయితే ఇంత ఉంది, చిన్నగా ఉంది, బట్ మాకైతే సరిపోయింది. సో ఇప్పుడైతే చూడండి, టెంట్ అయితే సిట్టింగ్ చేపించేసింది మా అన్న. సో ఇక్కడైతే చూడండి గాయస్, టెంట్ లోపలికి అయితే పోతున్నాను అనమాట మా అన్న. ప్లేస్ అయితే మాకైతే సరిపోయింది గాయస్. టెంట్ ఒకసారి మీరు కూడా చూసుకోండి. టెంట్ మంచిగా ఉందో లేదో చెప్పండి. కామెంట్ అయితే కామెంట్ చేయండి గాయస్. సో ఇక్కడ చూడండి గాయస్, మొత్తం చిల్ అంటే చిల్ చేసినాం అనమాట మేము. కానీ ఇక్కడ ఇప్పుడైతే వండుతున్నాం అన్నమాట. మా అన్న అయితే వండుతున్నాడు. సో చూడండి గాయస్, ఇప్పుడే నూనె పోసి కడాయిలా కాలి చికెన్ అన్నం అలాగలాగా ఉంటుంది గాయస్ మొత్తం. సో సంపత్ బాయ్ బాడీ బిల్డర్ అయితే వచ్చింది గాయస్. చూడండి ఇట్లా వస్తున్నాడు, చేయి కాల్చుకున్నాడు పాపం పిల్లాడొచ్చి. వద్దంటే కూడా నాకు నేను వండుతాను ఈ చేతి అయితే కాల్చుకుంటా గాయస్. సో చూడండి గాయస్, ఇక్కడ క్రౌడ్ మెల్లమెల్ల క్రౌడ్ అయితే పెరుగుతురు గాయస్. నిజం చెప్తున్నా, మన వాళ్ళు అయితే బయటకు పోతురు గాయస్. రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా సిట్టింగ్ మెల్లగా సిట్టింగ్ చూడండి గాయస్ మొత్తం.
చుక్క ముక్క చిల్ అయితే చిల్ చేసినాం గాయస్ మేమైతే. మీరు కూడా పక్కా విజిట్ చేయండి గాయస్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడ మాకే దిక్కులేదంటే మా వాడు కోతులకు అన్నం పెడుతుంది గాయస్ చూడండి. ఆ కోతులు పాపం చాలా ఆకలి మీద ఉండే గాయస్. నిజంగా ఒక్కదాని పిలిస్తే 100 కోతులు వచ్చినాయి. మేమైతే ఫుల్ అంటే ఫుల్ చిల్ చేసినాం గాయస్. చూడండి ఎట్లా తీసుకొని పోతుందో. జై బజరంగ బలి. చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కోతులు అయితే. మోడ ఇసురు కొట్టింది గాయస్ పాపం. సో గాయస్ ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తం తినడు తినిపించడు. మొత్తం గుమ్మ అయిపోయింది అనమాట మా సంపత్ బాయ్ అయితే. చూడండి చూడండి గాయస్ మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం గాయస్. మీరు కూడా పక్కా విజిట్ చేయాలని చూస్తున్నాను నేనైతే. ఇప్పుడు చూడండి గాయస్ అప్పుడు క్రౌడ్ లేకుండే, బట్ ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా క్రౌడ్ అయిపోయింది. మా కార్ బయటకు తీయగానే మినిమం గంట సేపు పట్టింది గాయస్. మేము ఏం చేసామంటే అక్కడ ప్లేస్ ఉంది కానీ లాస్ట్ వెళ్ళిపోయినాం. మా కార్ తీయగానే మినిమం గంట అయితే గంట పట్టింది గాయస్. చూడండి మొత్తం ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ వచ్చేసింది గాయస్. ఇప్పుడైతే ఇంకా ఇంటికి పోదామని అయితే ఆలోచించుకుంటున్నాం గాయస్. ఒకసారి చూడండి లాస్ట్ దాకా మీరే. మొత్తం ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ నిండిపోయింది. సో చూస్తున్నారు కదా గాయస్ క్రౌడ్ అయితే ఎంతగానో నిండిపోయిందో. మొత్తం క్రౌడ్ మొత్తం నిండిపోయింది అసలు. మేమైతే వెళ్తున్నాం అనమాట. సో కలుద్దాం గాయస్ వేరే వీడియోలో. ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో డ్రైవింగ్ చేసేది నేనే అనమాట చూసుకోండి. మా సంపత్ బాయ్ అయితే ఉన్నాడు ఇక్కడ. మా సంపత్ బాయ్ దోస్తులు ఇల్లు. అందరికి టాటా చెప్పేసి అయితే వచ్చేస్తున్నాం గాయస్. వీళ్ళు వచ్చినాకే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం గాయస్. థ్యాంక్ యూ.